పర్పస్ ఆఫ్ రీట్స్ ఏంటంటేనండి, ఆహ్, ఒక మధ్యతరగతి వాడు, ఒక సామాన్యుడు ఎళ్ళి ఒక పెద్ద అసెట్ అందులో ఆయన పెట్టుబడి పెట్టాలి అంటే అవకాశం లేకుండా ఆ మార్కెట్ ఆపరేట్ అవుతుందండి. హ్మ్. అంటే ఇప్పుడు మీరు పెద్ద బిల్డింగ్స్ కాగ్నిజెంట్, పోలారిస్, మైక్రోసాఫ్ట్ ఈ పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తాం. అది నిజంగా ఎవరైనా అద్దెకిచ్చుండుంటే మీరో నేనో ఎళ్లి అందులో కొనాలి అంటే అది మనకి ఎంట్రీ లేని అసెట్ అయిపోయింది. అలాగే మాల్లు, మల్టీప్లెక్స్‌లు, వేర్ హౌస్‌లు ఇవన్నీ ఏమైపోతుందంటే పెద్ద క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నోళ్ళు మాత్రమే చేయగలిగే పరిస్థితికి వెళ్ళిపోయింది. హ్మ్. అందుకు 2 రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి రీట్స్ రావడానికి. ఒకటేమో నాకు కోరిక ఉంది. ఒక మాల్‌లో నాకు ఎంతో కొంత నా దగ్గర రూ. 1,00,00,000 ఉంది కానీ నాకు ఎంతో కొంత స్పేస్ అందులో ఉంటే మంచి రెంట్ వచ్చి ఉండేది కదా అన్నది నా ఆలోచన అనుకోండి. నేను ఎంటర్ అవ్వలేను. ఎందుకంటే అన్నిటికన్నా స్మాలెస్ట్ రీటైల్ షాప్ అందులో అమ్మినా సరే అదే 7 క్రోర్సో 8 క్రోర్సో ఉందనుకోండి, లేదా 5 క్రోర్సో ఉందనుకోండి, నేను ఎంటర్ అవ్వలేను. దీనికి మార్కెట్‌లో ఏం చేసేవాళ్ళంటే అన్‌డివైడెడ్ ఏరియాల కింద కొంతమంది డెవలపర్స్ అమ్మడం మొదలుపెట్టారు మధ్యలో. అది కరెక్ట్ కాదు వాస్తవంగా అయితే. కాకపోతే అయినా ఒక షాప్ ఒకళ్ళు అమ్మడం అట్లా చేసేవారు. కాదండి. అంటే ఈ ఫ్లోర్ ప్లేట్ మొత్తం కలిపి 30,000 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి. నేను 1000 ఎస్ఎఫ్టీ లెక్కన యూనిట్ మీరు కావాలంటే 30 మంది కొనుక్కుంటారు, 15 మంది కొనుక్కుంటారు. మీరు అందరూ కలిపి ఇది కొనుక్కోవచ్చు. కామన్ సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాను మీ అందరికి కలిపి. వచ్చిన రెంట్ నేను మేనేజ్ చేసి ఆపరేటింగ్ ఎక్స్‌పెన్స్‌లు తీసేసిన తర్వాత నేను మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పి చేసేవారు. అది దానికి అడ్మినిస్ట్రేటర్ లేరు. రేపొద్దున ఇచ్చేవాళ్ళు టైంకి ఇవ్వకపోయినా మధ్యలో ఉన్న ఎవరైతే రెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నారో ఈ అన్నిటికీ కూడా రెగ్యులేటర్ లేని పరిస్థితి చూసిన తర్వాత దీన్ని స్ట్రక్చర్డ్‌గా చేయడానికి ఒక రిక్వైర్మెంట్. అంటే మార్కెట్‌లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. చిన్న ఇన్వెస్టర్ కూడా పెద్ద అసెట్‌లో భాగం చేసుకోవాలనుకుంటున్నారన్నది ఒక రిక్వైర్మెంట్ అండి.